నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం మా చాందిని. ఎలా ఉన్నారు సార్? బాగున్నా చాందిని. గురుగారు, మా ఫ్యాన్స్ అందరికి ఒక డౌట్. ప్రభాస్ కి ఈ ఇయర్ అయినా పెళ్ళయ్యే యోగ్యం ఉందంటారా? అవుతుందమ్మా. మా ప్రభాస్ డార్లింగ్ కి లాస్ట్ ఇయర్ నుంచి చెప్తానే ఉన్నాను, ఏంటి చేసుకో ప్రభాస్, చేసుకో 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 అని. వినకపోతుంటే మనం ఏం చేస్తాం, ఏదో టెక్నికల్ డిఫెక్ట్స్ వస్తున్నట్టున్నాయి. చేసుకుంటాడు ఈ సంవత్సరమే, ఈ 2025లో గ్యారంటీ ప్రభాస్. ఇప్పటికి ఎన్ని నెలలు అయిపోయింది? 7 నెలలు అయిపోయింది. ఇంకా ఎన్ని నెలలు ఉంది? ఒక 5 నెలలు ఉంది. ఒకవేళ ఇన్ కేస్ అకాడమిక్ ఇయర్ ఎలాగైతే ఇన్కమ్ ట్యాక్స్ కి ఎప్పుడు మార్చి 31తో క్లోజ్ అవుద్ది అసెస్మెంట్ ఇయర్, అలాగే అకాడమిక్ ఇయర్ అనగానే మనం మే 31 వరకు, ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. అలా మనకి ఇంకా చాలా ఛాన్స్ ఉంది. ఎనీ టైమ్ 2025 అంటే రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మనకి, మేము మాస్టర్లం కాబట్టి మా ప్రభాస్ డార్లింగ్ కంపల్సరీ రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల పెళ్లి చేసేసుకుంటాడు. పెళ్లి కూతురు ఎవరన్నది సస్పెన్స్, అందరూ హడిలిపోతారు మళ్ళా. అందువలన కొన్ని టెక్నికల్, ఇప్పుడు సిస్టంలో మనం అస్తమానం సెట్ చేస్తాం, ఒక్కోసారి పనిచేయదు, ఏం చేస్తాం, కంప్యూటర్స్ అదిను. ఆ విధంగా ఈ మన ప్రభాస్ గురించి అవుతుందంటే అవ్వకపోతే నీకు నెక్స్ట్ ఇయర్ నీ పని చేస్తా ఉండు అన్ని బోల్డ్ మంది మా వాళ్ళ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి మా ప్రభాస్ కి పెళ్ళి అవుదని ఎలా చెప్తామమ్మా? ప్రభాస్ కంటే సీనియర్ ఒక ఆయన ఉన్నాడు, మరి అవుతుందని ఎలా చెప్తున్నారు? గ్యారంటీ అవుద్ది. ప్రభాస్ మెంటాలిటీ, ప్రభాస్ జాతకం, ప్రభాస్ ఇది అభిమానులకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. కాబట్టి ప్రభాస్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ వాళ్ళ సీనియర్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయన చేసుకోవట్లేదు పెళ్లి. అలాగే ఆయన కంటే సీనియర్ ఉన్నాడు రాహుల్ గాంధీ, ఆయన కంటే గొప్పడు, ఆయన అన్ని ఉండి ఆయన చేసుకోవట్లేదు. మరి అలాగే అన్నారు అఖిల్ కావట్లేదు, నాగ చైతన్య కావట్లేదు అని. ఈ సంవత్సరం అవుద్దని చెప్పాను, అయిపోయిందా లేదా? ఇద్దరికీ అయిపోయినాయి ఒకేసారి. అలాగే ప్రభాస్ కూడా మరి అక్కడ మా వాడు ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలీదు. మరి గ్యారంటీగా ప్రభాస్ కి ఈ యొక్క సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అయిపోద్ది. అందులో ఒకడు అడిగాడు, ఏమయ్యా నువ్వు జగన్ గెలుస్తావని చెప్పావు, గెలవలేదు, నువ్వు ఇప్పుడు ప్రభాస్ పెళ్లి అవుతుందని చెప్తున్నావు అని. జగన్ వేరు, ఇది వేరు. ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు జగన్ గెలుస్తాడని చెప్పమంటారు, చెప్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పమంటే చెబుతాం. కళాకారులు మేము, జ్యోతిష్యం కూడా ఒక కళ కాబట్టి హట్ చేయకూడదు అనమాట ప్రేక్షకుల్ని. అందువలన డార్లింగ్ అందరు వాడు ప్రభాస్, ఆయనకి కళ్యాణ గడియల తోసుకొచ్చేస్తున్నాయమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళంటే ఏంటి, పెళ్ళంటే మీరు చెప్పినట్టుగా డార్లింగ్ ప్రభాస్ గారికి అతి త్వరలో కళ్యాణ ఘడియలు దగ్గరగా అలా మూసుకొని అంటే దూసుకొని వస్తున్నాయి. అది ఏ విధంగా వస్తాయంటే, పెళ్ళంటే నూరేళ్ల పంట అది పండాలి, కోరుకున్న వారింట పండాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట డార్లింగ్ అది పండాలి, మీంట కోరుకున్న వారింట పండాలి. దుమ్కు దుమ్కు దుమ్ దున్నుకు దుమ్ దున్ను దున్నుకు దుమ్ మాంగళ్యం తంతునా నీనా మమ దేవున హేతునా కంటే పద్నాగ సుమతి సందీవ సరసం జతాం. డార్లింగ్ ఆల్ ది బెస్ట్. చూసావమ్మా, ఆల్ ది బెస్ట్ అని చెప్పి మంగళసూత్రం కట్టే టైంలో వాయించే ఇద్యాలు అయిపోయినట్టుగా అంత దగ్గరలో ఉందని అర్థం. ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి కళ్యాణ ఘడియలు అతి త్వరలో సమీపంలో ఉన్నాయన్నమాట. మీ హుషారు చూస్తుంటే పక్కా ప్రభాస్ పెళ్ళి అయిపోద్ది. మదిలో ప్రభాస్ మదిలో ఏమైనా సరే మదిలో మ్రోగెను గంటలు అని ఆయన మదిలో మ్రోగించాలి. ఎందుకంటే ఈ అభిమానులు పాపం వెయిట్ చేస్తున్నారు, బానే ఉంది, చేసుకోవాలి. అవుతురా మొగుడా అంటే కొంతమంది మా ప్రభాస్ వ్యతిరేకులు, నువ్వు అవ్వకపోతే నువ్వు ఆన్సరబుల్, నువ్వు అవుతుందని చెప్తున్నావు అంటాడు. నా కోసమైనా మా కోసమైనా ఈ పాట కోసమైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు. అదే కదా, ఎవరితో అంటారు. పోనీ అవ్వకపోతే ఇలాగనమాట, ఈ అపశకునం టైప్ లో అడుగుతుంటే ఏం చెప్తామమ్మా? అందువల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది ప్రభాస్ కి. ఇప్పుడు మదిలో మ్రోగెను, మదిలో వీణలు మ్రోగే, ప్రేమ వీణలు మ్రోగే, ఆశలెన్నో చెలరేగే. అది
ఈ పాటలు పాడి పాడి మా ప్రభాస్ ఎందుకు చేసుకోడు, లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా చేసుకుంటాడు ప్రభాస్. ప్రభాస్ గారి హృదయంలో మరి మోగట్లేదేమో. అవుతున్నాయి. మా ప్రభాస్ అందరిలాగా పైకి కనబడ్డు. రాధేశ్యామ్ చూసావా సినిమా? ఎంత క్వాలిటీ సినిమా అమ్మా అది. సూపర్ హిట్ అవ్వాలా, మరి జనానికి అసలు టేస్ట్ ఉందా? మేము అభిమానులు అంటారు. అది కీరో ఆస్ట్రాలజర్ జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు తీసుకొని ప్రభాస్ అత్యద్భుతంగా యాక్ట్ చేశాడు. ఎక్కడ అలా మన ప్రభాస్ ఏంటంటే అందరిలాంటి హీరో కాదు, సైలెంట్. ఒకేసారి టాలీవుడ్ ని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిపోయి పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా తీసుకెళ్లిపోయాడు. RRR లో ఏకంగా RRR లో వీళ్ళ కొట్టుకొచ్చారు కదా మా ప్రభాస్. అంతకుముందు బాహుబలి ఎక్కడ తీసుకెళ్లిపోయాడు, రేంజే మార్చేసాడు తెలుగు ఇండస్ట్రీని. లేదా సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి షారూక్ ఖాన్ దగ్గర నుంచి అంతా బిల్డప్లు ఇచ్చేవారు. మా ప్రభాస్ రాగానే అప్పుడు వాళ్ళు కూడా అది మేమైపోయారు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి ఇంత ఖ్యాతి తెచ్చినటువంటి ప్రభాస్ తెలుగు సాంప్రదాయానికి తెస్తాడు, అందరికీ కూడా షేక్ చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే అమ్మా మా ప్రభాస్ చేసే పని, చాందిని రాక్స్ అండ్ ప్రభాస్ షాక్స్, అందరికి షాక్ ఇచ్చేస్తాడు ప్రభాస్. కాబట్టి 100% రాసుకోండి, డైరీలో రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభం కార్డు వేసేస్తాడు మా ప్రభాస్. అది ఎప్పుడు వేస్తారు అన్నది జనాలకి కావాలి. జనాలకి ఈ సంవత్సరం వేసేస్తాడు అన్నాం కదమ్మా. 100% డౌట్ ప్లే చేసుకోవచ్చు. అసలు అంత ఛాన్స్ ప్రభాస్ పాపం ఇవ్వడు. మా కోసమైనా పెళ్లి చేసుకుంటాడు. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, నీ కోసం వెలిసింది హృదయ నందనం, డార్లింగ్ ప్రభాస్ కోసం పెళ్లి వచ్చింది. పక్కా చేసుకుంటాడమ్మా. చూడు, కంపల్సరీ చేసుకుని ఈ సంవత్సరంలో శుభం కార్డేసి అభిమానులందరినీ కూడా సంతోషపరుస్తాడు. పెళ్లి చేసుకుంటే ఆయనకే కదా లాభం, మరి మనందరికీ సంతోషాన్ని ఇస్తాడు. ముందు ఈ కామెంట్ చేసేవాడు బాధ నుంచి నన్ను తప్పిస్తాడు అనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇగో మన ప్రభాస్ అభిమానులు కూడా మిగతా వాళ్ళు రాంగ్ గా పెడుతుంటే వీళ్ళకి పెట్టొద్దని వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వాలి కదా, వాళ్ళని తిట్టాలి కదా. ప్రభాస్ అవదు 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 అనే వాళ్ళని ఏమంటలేదు. ప్రభాస్కి అవుద్ది పెళ్ళి అవుద్ది అవుద్ది అని శుభం పలుకుతుంటే కొంతమంది వేసుకుంటారు. పిచ్చి ప్రభాస్ కపల్ సినిమాలు తీస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో భార్య పెళ్ళైన తర్వాత ఇంకా రెట్టింపు వచ్చింది. ముందే చెప్పాను కదా, రెబల్ స్టార్, రెబల్ అంతే. అంతా మనం ప్రభాస్ ఏమో మనకి ఆ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో రెబల్ అయితే మనం జ్యోతిష్యంలో రెబల్. కాబట్టి నువ్వు కూడా రెబల్ యాంకర్ నువ్వు. రెబల్ పాట, రెబల్ మీద పాట పాడినైనా స్టార్ స్టార్ రెబల్ స్టార్ 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 రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నువ్వే రెబల్ స్టార్, స్టార్ స్టార్ రెబల్ స్టార్. త్వరలో నీ పెళ్ళవుతుంది, శుభముహూర్తం ముందే ఉన్నది డార్లింగ్ ప్రభాస్, డార్లింగ్ రెబల్ స్టార్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన ప్రభాస్ కి పెళ్ళైన తర్వాత మన ఆదిత్య రామ్కి పిలిచి ఒక సినిమా ఛాన్స్ ఇస్తాడు. ఆల్రెడీ షారూక్ ఖాన్ తో ఇప్పుడు సినిమా ఫిక్స్ అయిపోయినాయి. నీతు అంబానీ గారే ఆయనకి సహాయం చేస్తుంది. కాబట్టి ఆనంద్ మార్గ్ భక్తురాలు ఆవిడ. అందువలన ఎవరెవరైతే ఇంతవరకు ఈయనకి ఛాన్స్ ఇవ్వలేదో అటువంటి వాళ్ళందరికీ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈయన వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తారు, ఒక్క మా ప్రభాస్ తప్ప. కంపల్సరీ మా ప్రభాస్ గ్యారంటీగా పెళ్లి చేసుకుంటాడు మా ఆదిత్యరామ్కి. మీకు ధన్యవాదాలు. నీతా అంబానీ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా. ఓకే, పెళ్లి విషయంలో శుభవార్త ఖచ్చితంగా ఉంటుంది ఈ ఇయర్ అని చెప్పారు. మరి లేటెస్ట్ గా రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయింది. మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి? సూపర్ హిట్, సూపర్ హిట్. అసలు సినిమా టేస్ట్ అమ్మా. రెబల్ స్టార్ ఎత్తిసినా సరే టేస్ట్. రాధేశ్యామ్ ఎందుకు ఫ్లాప్ అయింది? జనాలు తప్పది, జనాలకు అర్థం కాలేదు కాన్సెప్ట్. అది సూపర్ కాన్సెప్ట్. రామ్ చరణ్ గారు ఆరెంజ్ సినిమా ఎంత కాన్సెప్ట్ ఎంత మంచిది, ఎవరికైనా అర్థమైందా? ఒరిజినల్ గా ఎవడైనా లైఫ్ లాంగ్ లవ్ చేస్తాడా? చేయడు, కొంచెం టైం చేస్తాడు ఎవడైనా సరే అన్నాడు. అది ఎంత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ నిజాలు చెప్తే ఎనరమ్మా అని. అందుకని ఆరెంజ్ సినిమాని పాపం రామ్ చరణ్ ఎంతో ఆయన కెరీర్ లో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటిది. మరి అలాంటిది దాన్నే ఫ్లాప్ చేశారు. కాబట్టి ఫ్లాపులు కలెక్షన్లతో సక్సెస్ అనేది ఉండదు. హృదయపూర్వకంగా ఒక కె విశ్వనాథ్ గారు అనగానే ఏ సినిమా గుర్తొస్తుంది?
శంకరాభరణం. అలాగే మరి రామ్ చరణ్ సినిమాల్లో RRR అవార్డులు వచ్చింది కాబట్టి, డబ్బులు వచ్చింది కాబట్టి అది కాదు. రామ్ చరణ్ అనగానే ఆరెంజ్ సినిమా క్వాలిటీతో తీసాడు. అంత కాన్సెప్ట్ ఉంది అందులో, అంత అర్థం ఉంది. మరి అలాగే ఈ యొక్క ఈ మన ప్రభాస్ అధ్యాయంలోనే, ప్రభాస్ సినీ చరిత్రలోనే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి సినిమా పేరేంటది? అదనమాట, సాబ్, రాజా సాబ్. సూపర్ హిట్ అవుతుంది. నిర్మాత జేబులన్నీ కాసులే కాసులు, అక్షయ్ పాత్ర. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇక డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చక్కగా రెడీ చేసుకోవాలా నాయన. మళ్ళీ ఇదేదో క్యాంప్ అనుకోకండి నాయన, ఎవరో చెప్పారని ఏదో మేము చక్కగా సరదాగా చెప్తున్నాం, ఏదో క్యాంపెయినింగ్ మళ్ళీ లాస్ అయిపోయి మేము లాస్ అయిపోయాం నీ వల్ల. నో, రెబల్ స్టార్ చరిత్రలోనే భయం అనేది లేదు. అలాగే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అసలు భయం అనేదే ఉండదు. ఏమైనా సరే గెలిపిస్తారు. సినిమా స్టోరీ బాగుంది, సినిమా డైలాగ్ మావాడు మెచ్యూర్డ్. ఏంటి అప్పుడు ఈశ్వర్ సినిమా ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు నేను ప్రభాస్ పక్కనే ఉన్నా, బోరబాండల గాయత్రి హిల్స్ దగ్గర. అక్కడ ఫస్ట్ షాట్ తీశారు. ఆ తర్వాత ఒంటరిగా వస్తాడు కదా అనుకున్నాను. అప్పటికే 10 మంది బౌన్సర్లు, లండన్ హీరో స్టేటస్ వచ్చింది అప్పుడే. కృష్ణరాజ్ ఫ్యాన్స్ వాళ్ళ వచ్చి ఉండొచ్చు అప్పుడు. ఇదేంటి ఫస్ట్ రోజున మామూలుగా ఒంటరిగా లింగరెడ్డికి అంటూ ఒకడే వస్తాడు కదా అనుకున్నాను. బౌన్సర్లు ఉన్నారు. ప్రభాస్ కి నాకు తెలుసు, లేకపోతే అక్కడ ఈశ్వర్ తీసిన డైరెక్టర్లకు తెలుసు, ఫ్యాన్స్ కి తెలుస్తుంది కొంతమందికి. సో అలా ప్రారంభించినటువంటి ఆయన సినిమా కెరీర్ అంచెలంచెలుగా ఎలా ఎదిగిపోయాడు. బాహుబలి వచ్చేసరికి విశ్వరూపం చూపించేశాడు. ఇక రాజా సాబ్ దగ్గరికి వచ్చేసరికి ఇక నిజంగానే మహారాజా అయిపోయాడు. రాజా సాబ్ మహారాజువే డార్లింగ్, రాజువే మహారాజువే నిలవే మహారాజా డార్లింగ్, డార్లింగ్ రెబల్ స్టార్ మై డియర్ డార్లింగ్ మహారాజా. అతనికి మైక్ ఎవరు ఇచ్చారో తీసుకోండి, అతను వాయిస్ కి అసలు మైక్ అవసరం లేదు. అంటే ప్రభాస్ గారిని చూడగానే ఆయనకి ఆనందం వచ్చేస్తుంది, ఆనందం పెళ్ళికి ఎక్కువ పొంగిపోయింది. ప్రభాస్ ఫ్యాన్ అనమాట. అందువలన ప్రభాస్ ఆయన జీవితంలో ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అయ్యాడు అనుకోమ్మా, రెండే కోరుకుంటాడు. ఒకటి ప్రభాస్ పెళ్ళి అవ్వాలా, రెండు ప్రభాస్ ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అందువల్ల ప్రభాస్ ఫ్యాన్ అంటున్నారు. నేను ఫ్యాన్ అయితే ఆయన కూడా నన్ను చూసి అయిపోయాడు. ప్రభాస్ అంటే మరి అందరూ ఫ్యానే కదమ్మా. కానీ ఇంకో విషయం తెలిసిన, అతను ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారో చెప్పండి. ఎన్నో సినిమాలు చూసాడు. ఎన్ని సినిమాస్ అని పక్కన పెడితే అతను రియల్ కాదు, లెక్క లేని కౌంట్ చేయలేదు, నాకు కౌంట్ చేయలేదు, తెలియదు. ఎందుకని చెప్పాలి, ఎందుకంటే అతను వాళ్ళ తాలూకా కృష్ణరాజు గారు వినండి, కృష్ణరాజు గారి తాలూకా ఆ హెరిడిటరీని ఫాలో అవుతున్నాడు. ఎవరు ఇతను మన రెబల్ స్టార్. ఏంటంటే ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్ని లక్షలైన ఎన్ని కోట్లైన వాళ్ళకి ఎవరికి కావాల్సిన వంట అది ఎన్వి అవని వెజిటేరియన్ ఏదవని తినలేక చచ్చిపోవాలి, అన్ని ఐటమ్స్ ఉంటాయి. నేను స్వయంగా వెళ్ళాను ఆ పార్టీకి. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికి అతిథులకి ఎటువంటి వాడికైనా డార్లింగ్ తిను, నీకు ఏంటి కావాలో తిను. అందులో ఇదిగో లారెన్సే చెప్పాడు స్వయంగా, కొరియోగ్రాఫర్ లారెన్స్. అది నిజంగా ఆత్మీయత, హాస్పిటాలిటీ, మర్యాద అనేది హ్యాట్సప్ టు డార్లింగ్ ప్రభాస్. అవును, ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే చాలా వినయంగా ఉంటాడా. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద మినిస్టర్లు అయినా, ఢిల్లీలో అయినా ఎవరైనా ఇతను వెళ్తే ఫాలోయింగ్ ఉంటుంది. అండ్ సినిమా చరిత్రకి అంత వరల్డ్ వైడ్ వచ్చిందంటే రాజమౌళి గారు చేసినటువంటి ఈ బాహుబలికి అంత వరల్డ్ వైడ్ వచ్చేసింది. పాన్ ఇండియా కాదు, మొత్తం యూనివర్సల్ గా మన తెలుగు ఇండస్ట్రీ అంత లెవెల్ గడిపోయింది బికాస్ ఆఫ్ బాహుబలి అండ్ రాజమౌళి సార్. మరి అల్లు అర్జున్ గారికి ఇచ్చిన అవార్డు ప్రభాస్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డ్స్ వస్తుంటాయి. ఇది ఆల్రెడీ వచ్చింది ఒరిస్సా అవార్డు, నాకు అవార్డ్స్ ఉన్నాయి. సంగీత రత్న అవార్డు ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది, వాగ్గేయకార్ ఉంది, బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఉంది. ఎవరికి ప్రాప్తం అంటారు, ప్రాప్తం అవార్డ్స్ ని బట్టి మనం అంచనా వేయకూడదు. అది ఒక్కొక్క గేమ్ లో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కసారి వస్తుంది ఛాన్స్, రొటేషన్. అలా పాజిటివ్ గా తీసుకునే స్పోర్టివ్నెస్ హీరోస్ లో ఉంటుంది. ఒకసారి ఛాన్స్ ఇతనికి, ఒకసారి ఛాన్స్ ప్రభాస్ కి, ఒకసారి రామ్ చరణ్ కి, అట్లా వస్తా ఉంటాయి రొటేషన్. కాబట్టి నవగ్రహాలకే ఇప్పుడు సంవత్సరానికి 9 సార్లు 9 గ్రహాలు రొటేషన్ అవుతాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి శని ఇప్పుడు కింగ్ అయ్యాడు అనుకో, నెక్స్ట్ ఇయర్ ఇంకొకళ్ళు అవుతారు.
ఇప్పుడు మన క్యాబినెట్ మినిస్టర్లు మార్చట్లా మన రేవంత్ రెడ్డి గారు, ఆ విధంగా అవార్డ్స్ కూడా అలాగే రొటేషన్ వస్తే స్పోర్టివ్ గా తీసుకుంటారు వాళ్ళు. అవార్డ్స్ ని బట్టి కాదు, అది ప్రజల హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయనకున్న అభిమానాన్ని బట్టి అదే అవార్డు, పెద్ద అవార్డు, రివార్డు. ఆయన అప్పుడు ఉదారత్వం ఎక్కువ ఉంది, కొంచెం డొనేషన్స్ అవి బాగానే ఇస్తా ఉంటాడు పేద ప్రజలకు వాళ్ళకి. సో అలా 1000 crores కూడా ఇచ్చేటండి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి. అలా గమనిస్తా ఉంటారు ప్రజలు కూడా, దాన్ని బట్టి అభిమానిస్తా ఉంటారు. మరి రిలీజ్ డేట్ December 5th పెట్టారు కదా, అది మంచి ముహూర్తమే అంటారా? ప్రభాస్ ఏది పెడితే అది శుభముహూర్తం. తదేవ లగ్నం తదేవ బా తారాబలం చంద్రబలం తదేవ అంటే గురువు ఆశీర్వదించినప్పుడు గ్రహాలన్నీ ఒక స్టేజ్ లోకి వచ్చేస్తాయి. పెట్టలేదు కదా డేట్. ప్రభాస్ ఫ్రాన్షిప్ కదా, వీళ్ళంతా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు. ప్రభాస్ తెలియకుండా ఉంటుంది, అంతా తెలుసు. ప్రభాస్ పెట్టింది మొత్తం పెట్టింది నేనే, అందువల్ల మా ప్రభాస్ కి నాకు ఆ రహస్యం తెలుసు, బయట వాళ్ళు తెలియదుగా. అయితే ఇతని వల్లే లేట్ అయింది, డిసెంబర్ వరకు లేట్ అవ్వడానికి రీజన్ ఇతనే. December 5 పెట్టించారు చూడండి. డెఫినెట్ గా ప్రభాస్ సినిమా సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ అన్నమాట. సూపర్ హిట్ అవ్వాలని మేము ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాం. అండ్ మా కోసం ఒక ప్రభాస్ సాంగ్ పాడండి. డార్లింగ్ 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 ప్రభాస్ డార్లింగ్, I love you, I love you, I love you డార్లింగ్, రెబల్ స్టార్, రెబల్ స్టార్, oh yeah డార్లింగ్, I love you డార్లింగ్, all the best, all the best, good luck. త్వరగా కళ్యాణం అయిపోయి ఇద్దరు జోడీగా వచ్చి మేము మిమ్మల్ని చూడాలి, వారితో మేము ఇంటర్వ్యూ తీసుకోవాలి. గ్యారంటీకి ఇస్తాడు. ఇక్కడికే మరీ గుర్తు పెట్టుకుని ఎంత ప్రేమగా చేశారు కాబట్టి నీకే ఇస్తాడమ్మా చాందిని, నీకే ఇస్తాడు ఇంటర్వ్యూ, అందులో డౌటే లేదు. ప్రభాస్ గారికి మేము చెప్పేటటువంటి రిక్వెస్ట్ అన్నమాట, పెళ్లి చేసుకోండి, మీ భార్య సమేతంగా రండి, హిట్ టీవీలో మా చాందిని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలా, మీ సినిమా హిట్ అయినా కూడా వచ్చేసి మా చాందిని చేత ఇంటర్వ్యూ చేయించుకోండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అమ్మా.